కంఠస్థానం లోపల విశుద్ధ చక్రం. విశుద్ధము అంటే మలినము లేనిది, విశుద్ధము అంటే మలినం ఏమాత్రం మలినం లేనిది అన్నట్లు. శుద్ధం అంటే మలినం లేనిది, విశుద్ధం అంటే పూర్తిగా అసలు కలవది, స్వచ్ఛమైనటువంటిది అని అర్థము. ఇది ఈ పిండాండానికి బ్రహ్మాండానికి రెండింటికి మీడియేటర్, ఇది మధ్యవర్తి. ఇది పిండాండానికి బ్రహ్మాండానికి రెండిట్లను కలయిక చేసేటటువంటిది విశుద్ధము, ఏ మలినం లేకుండా. ఇక్కడికి వెళ్ళి మొత్తం అప్పుడు బ్రహ్మాండం లోపల ఆగ్నేయ చక్రానికి తీసుకుపోయి నిలబెట్టేటటువంటిదే విశుద్ధం. ఇక్కడ 16 దళాలతో కూడుకొని ఉంటుంది. ఇది 16 దళాలు అంటే ఏంటంటే షోడశ కళలు, 16 రకాల కళలు కంటుంటుంది. ఇది జాగ్రత్త లోపల జాగ్రత్త, జాగ్రత్త లోపల జాగ్రత్త లోపల ఇట్లా ఒక్కొక్క దాని లోపల స్వప్నం లోపల జాగ్రత్త, ఇట్లా ఒక్కొక్క దాని లోపల 4 16 దళాలు కలుగుతుంది. అందుకొరకు ఇది స్వప్నావస్థ లోపల కంఠమునందు నుండి ఈ యొక్క 16 దళాలతో విరజాజిల్లుతూ ఉంటాడు. ఇక్కడ ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఉండి ఇక్కడ కళలు అంటుంటాడు. అందుకొరకు ఇది ఈ విధంగా కంఠస్థానంలో ఇక్కడికి వెళ్ళి మీదకి పోతే 2 దళాలు కూడుకొని ఉంటాడు. అదే ఆగ్నేయ చక్రము. ఈ 2 దళాలు ఈ యొక్క త్రికూట స్థానంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమీ ఉండదు. ఇది ఆగ్నేయ చక్రం. అగ్నిలో వేస్తే ఏమవుతుంది అని కాలిపోతుంటుంది. అగ్నేయం అంటే జ్ఞానము అని అర్థం. ఏమంటాడు ఆ మనిషి, ఆ జ్ఞేయము అంటే ఆ జ్ఞానము అని చెప్తుంది. ఆ జ్ఞేయము అంటే ఆ జ్ఞానము అని అర్థం. జ్ఞేయం అన్న జ్ఞానం అన్న ఒకటే. అంటే ఇక్కడ జ్ఞేయము అంటే ఇక్కడ జ్ఞానం కలిగి ఉంది, ఎరిగేటటువంటి శక్తి సామర్థ్యం ఇక్కడికి వెళ్ళి ఉంది. ఆగ్నేయ చక్రము. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సదాశివుడు ఉంటాడు. అంటే ఏమాత్రము మలినం లేనటువంటి వాడిని సదాశివుడు అని చెప్తారు. ఇక్కడికి వెళ్ళి సహస్రారము, అక్కడ ఒకటే బీజము, ఆయననే ఓంకార ప్రణవ రూపకంగా, ఆయననే ఆత్మస్వరూపం, ఆయననే గురుమూర్తి. ఆ స్థానం లోపల 1000 జపాలు అని సహస్రారం అంట. సహస్రం అంటే 1000 అని కాదు, 1000 అని కాదు, ఎంతనో లెక్క లేదు అని అర్థము. ఇప్పుడు 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. అవతల ఇంకేమన్నా అంటావా? ఎంతసేపు ఉన్న 100 కోట్లు, 1000 కోట్లు, కోట్ల నిడిచి అవతల మాట్లాడడానికి లేదు. ఇప్పుడు 1,00,000, 1000, 10,000 ఇక్కడ చెప్పినాం. ఇట్లా దీన్ని నిడుచుకుంటా ఇంకొక దాన్ని మేము చెప్పినాం. 10లు 1లను వదిలినాం, 10లను వదిలినాం, 100లను వదిలినాం, 1000లను వదిలినాం, 10,000లను వదిలినాం, లక్షలను వదిలినాం, 10 లక్షలు, ఇవన్నీ వదిలి ఏమైంది? కోటికి ఆడిపోయినాం. కోటికి ఆడిపోయినాక ఇంకా అవతల ఆగింది, ఇంకా అక్కడ లేదు. ఇంకా అట్లా ఇక్కడ కూడా ఏకాంశము, దశాంశము, శతాంశము, సహస్రాంశము అన్న తర్వాత ఇంకా అవతల లేదు, చెప్పనీకి లేదు. డాలర్లు, మిలియన్లు అని అన్న తర్వాత బిలియన్లు అంటారు. బిలియన్లు అన్న తర్వాత అన్నికి లేదు, బిలియన్లు అంటారు. ఇంక అంతే, కోట్లు అంటారు. ఇక్కడ కూడా సహస్రారం అంటే ఎంత అని లెక్క లేదు అని అర్థం. సహస్ర అంటే ఎంత అని లెక్క లేదు అని. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు వర్ణ గుణ శక్తి బీజాలు దేవతలు నుండు అని అన్నాం కదా. ఈ విధంగా ఈ గుణాలు, బీజాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి జ్ఞానానికి కూటస్థుడు, మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి విష్ణు, మరి ఈ యొక్క అహంకారానికి శివుడు. ఇట్లా ఒక్కొక్క దానికి ఈ విధంగా వీళ్ళందరూ కూడా మళ్ళా ఈ దీనిలకు మన లోపల ఉండే గుణాలకు వీళ్ళందరూ కూడా మళ్ళా అధిపతులుగా ఉంటారు. మరి ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతి ఉండి ఒక్కొక్క కార్యక్రమాన్ని చెలాయిస్తుంటాడు. మరి చెలాయించేటప్పుడు చేతులకు ఇంద్రుడు ఉంటాడు, పాదాలకు ఉపేంద్రుడు అంటే ఆయన తమ్ముడు అయినటువంటి వాడే ఉపేంద్రుడు అని. మరి చూపు కన్నులకు మరి సూర్య భగవానుడు ఉంటాడు. మరి సూర్యుని బిడ్డలే అశ్విని దేవతలు, ఆయన బిడ్డలే.
ఎందుకు ఆనబిడ్డలు అని ఎందుకంటారంటే ఆయన ఉదయిస్తేనే పూల లోపల మకరందం బయటకు వస్తుంది, లేకుంటే మకరందం బయటికి రాదు కదా. అందుకొరకు ఆయన కొరకు చూపెట్టుకొని ఉన్నందుకు ఆయన కూతుర్లే వాళ్ళని చెప్తారు. అందుకొరకు ఆయన కూతుర్లే వాళ్ళు అశ్విని దేవతలు. అంటే ఈ మనవి కూడా ఆయన వికసిస్తేనే మనం వాసన కానీ అవన్నీ గుర్తుపడుతున్నాం, లేకుంటే గుర్తుపట్టలేము అని అర్థం. ప్రతి దానిలో కూడా ఒకటి పూజ కార్యక్రమం చేయకుండా ఇదే చేయబడుతుంది. ఇది కూడా పూజ.